కోళ్ల రక్తం, కోడెల రక్తం, మేకల రక్తం, పశువుల రక్తం వలన ఏ మానవుడు కూడా నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మార్చబడలేదు. ఎందుకంటే అవి కూడా మలినంతో కూడినవి పశువులు కనుక ఆ మలినంతో కూడిన రక్తము చిందిస్తే మానవుడికి పాప క్షమాపణ లేదు. సరే, భూమి మీద ఎవరైనా మనుషుల్లో నీతిమంతులు ఉన్నారా, పరిశుద్ధులు ఉన్నారా, పాపం చేయని మనుషుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పి పాపం చేసి పనికి మాలిన వారయ్యి. అందరం పాపం చేశాం. అంటే మనుషుల రక్తము కూడా పాప క్షమాపణకి పనికిరాదు, పశువుల రక్తం కూడా పాప క్షమాపణకి పనికిరాదు. మరి ఏ రక్తం కావాలంటే దేవుడే భూమి మీదకి దిగి రావాలి. తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం అన్నాడు. అంటే మానవుడిలో ఉన్నటువంటి పాపం పోవాలంటే ఆ పరమాత్ముడే భూమి మీదకి రావాలి. పాపం చేయని ఆ పరమాత్ముడు పాపి కొరకు చనిపోతేనే కానీ పాపికి క్షమాపణ కలగదని మన బైబిలే కాదు అనేక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అనేక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే మనుషుల రక్తం కానీ పశువుల రక్తం కానీ పాప క్షమాపణకి పనికిరావు. ఇప్పుడు పాప క్షమాపణ కలగాలంటే దేవుడే భూమి మీదకి రావాలి. ఆ దేవుడికి ఎలా ఉండాలంటే కామ, క్రోధ, మద, మోహ, మత్సరములు కూడా ఉండకూడదట. మనకుండే కోరికలు దేవుడికి ఉండకూడదు, మనకుండే ఆలోచనలు దేవునికి ఉండకూడదు. మనకుండే కోరికలు, మనకుండే ఆలోచనలు దేవుడికి ఉంటే కానీ దేవుడు ఎలా అవుతాడు? కాదు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు. ఆ పాపం లేని దేవుడు భూమి మీదకి ఎలా రావాలి అంటే నీ వలే నా వలే పుట్టకూడదు. ఒక కన్య గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలి. దేవుడు ఈ లోకానికి రావాలి. వచ్చాడు. ఓకే, వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడు. మనం చూడండి, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, ఒక 5 సంవత్సరాల వరకు మనకి ఏదైనా పాపం తెలియకపోవచ్చేమో. కానీ ఇక పెరుగుతున్న కొలది 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వస్తే పెరుగుతున్న కొలది మనలో కూడా రకరకాలైనటువంటి పాపాలు ఏలుబడి చేస్తాయి. చూపుల్లోనో, ఆలోచనల్లోనో, తలంపుల్లోనో ఏదో ఒక విధమైనటువంటి పాపం మనం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్ల చేష్టలను, కుర్ర చేష్టలను, అమాయకపు చేష్టలు అని ఇలా మాట్లాడుకుంటూ ఏదో ఒక విధమైనటువంటి పాపం ప్రతి మనుషుడు చేస్తూనే ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారి గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఆయన మన వలె శోధింపబడినను పాపం లేనివాడిగా ఉండెను.